అసలు ఈ స్కూల్స్ ఎందుకు రావట్లా? అంటే ఇంతమంది ఉన్నారు గదా! ఇన్నిన్ని పీఠాలున్నాయి, మఠాలున్నాయి. వీళ్ళెవరికి ఆలోచన లేదా? అసలు ఏం జరుగుతుంది? అంటే 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 దేర్ ఈస్ సంథింగ్ గోయింగ్ ఆన్ అండి. నేను ఇంకోటి కూడా అడుగుతాను సార్. ఇన్ని ఉండి కూడా హిందువుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఈరోజు యాజ్ ఆన్ టుడే ఒక 10 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలు. కరెక్ట్. ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? ఇన్ని సంస్థలు ఉన్నాయి, బీజేపీ అధికారంలో ఉంది, 15 ఏళ్లుగా రాజ్యం వెళ్తోంది, అదే మన హిందుత్వం గర్విస్తున్నారు. అయినా సరే ఎందుకు జరుగుతుంది ఇది? నేను మన హిందూస్ది నేను చెప్తాను ఎప్పుడు కూడా, మనకు ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు ఏమిటంటే సమానత్వ భావం. సో దాంతో ఏమవుతుంది, వాళ్ళు ఏది చేసినా కానీ ఎందుకులే మనకెందుకులే అని వదిలేయటమేనండి. ఏమండి? సో ఇప్పుడు మన మోడీ గారు అనుకోండి, ఎవరన్నా అనుకోండి ఉన్నారు అంటే వీఆర్ నాట్ ఎన్ఫోర్సింగ్ ది లా ఈక్వల్లీ అమాంగ్ ఆల్ ది రిలీజన్స్ అండి. ఇప్పుడు సెక్యులరిజం అన్నాం కదండి. కరెక్ట్. ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్, మొన్న ఈ మధ్య నాకు డిస్కషన్ అయింది. సెక్యులరిజం అన్నప్పుడు అందరినీ ఈక్వల్గా చూడు, డోంట్ గివ్ ఫండ్స్, స్టేట్ ఫండ్స్ టు వన్ రిలీజన్. కరెక్ట్. ఇస్తే అందరికి ఇవ్వు, లేకపోతే ఎవరికి ఇవ్వద్దు. అట్లాంటప్పుడు హజ్ సబ్సిడీ ఏంటంటే మీరు డబ్బులు ఇచ్చి వాళ్ళని పంపుతారా ముస్లిమ్స్ని? ఇక్కడ తిరుపతికి ఎవరైనా పంపిస్తారా? ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో హజ్ టెర్మినల్ పెట్టారు వాళ్ళకి. అవును, నాంపల్లిలో. ఎవరు అంటే ఇప్పుడు 10 years కింద చదివానిది. ఒక లేడీ కంప్లైంట్ అనమాట, వాటర్ బాటిల్ లేదంట అక్కడ హోటల్లో. సో అక్కడ ఢిల్లీలో ఉన్న మినిస్టర్కి వెళ్ళిపోయింది ఆ వార్త విత్-in 5 minutes. అక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చినాయి టు మేక్ షూర్ దట్ లేడీ గెట్స్ వాటర్ బాటిల్. టెర్మినల్. సో యూ బిల్ట్ ఆల్ దీస్ టెర్మినల్స్ జస్ట్ ఫర్ దీస్ 2 months ట్రావెల్ ఫ్రమ్ గోయింగ్ వన్ ప్లేస్ టు మక్కా. ఏమిటండి అంటే వై దీస్ పీపుల్ ఆర్ నాట్, పోనీ చేశారు కొంతమంది, వై డోంట్ యూ డిస్కనెక్ట్ దీస్ థింగ్స్ రైట్ నౌ, స్టాప్ ఇట్. నేను అదే అంటున్నా. సుప్రీం కోర్టు వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు 10 years కింద చెప్పారు, 10 years యూ జస్ట్ ఫేజ్ ఆఫ్ ఆల్ దీస్, నథింగ్ హెస్ హ్యాపెండ్. సో అంటే మనమే వాళ్ళని మనం తిట్టవచ్చు ఎంత అయినా, ముందు మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. వీఆర్ ఫెయిలింగ్ ఇన్ అవర్ రెస్పాన్స్. మన ఇల్లు మనం శుభ్రం చేసుకోండి కదా. ఎగ్జాక్ట్లీ. సో అలాగే టీటీడీ ఉంది. నేను అన్నది ఏమిటంటే 2-3 things. మేము గర్వాప్స్యాన్ని చేస్తున్నాం కదా. ఐ రోట్ వెరీ బిగ్ లెటర్, ఆల్మోస్ట్ 15 pages ఉంది మా వెబ్సైట్లో. టీటీడీ అండ్ ఆల్ ది హిందూ టెంపుల్స్ షుడ్ అండర్టేక్ దిస్ గర్వాప్సీ. కరెక్ట్. టెంపుల్స్ ఎందుకంటే వీఆర్ లూజింగ్ హిందూ పాపులేషన్ కదా. యూఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్ హిందూ మతం కదా. వెరీ గుడ్. యూఆర్ ఎక్స్పెక్టింగ్ దీస్ పీపుల్ టు కమ్ టు అవర్ హిందూ టెంపుల్స్ అండ్ ప్రమోట్ అవర్ సనాతన ధర్మ కదా. దెన్ మీ ఇంటి పక్కన ఒక హిందూ ఉండి వాడిని కన్వర్ట్ చేస్తుంటే, మంత్రాలు చదువుకుంటూ కూర్చుంటే, రేపొద్దున నీ మంత్రాలు ఎవరు వింటారు, ఎక్కడ ఎవరు చేయనిస్తారు నేను? ఏమండి? సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్స్ ఐ సజెస్టెడ్ టు దెమ్. అఫ్ కోర్స్ దే హ్యావ్ నాట్ రెస్పాండెడ్. ఐ ప్రింటెడ్ దట్ లెటర్ ఆల్సో ఇన్ దట్ బుక్ విచ్ ఐ విల్ షేర్ విత్ యూ అన్నమాట. ఇంకొకటి సార్, ఆందోళన కలిగించే అంశం ఏంటంటే దాదాపు 20-30% అన్యమతస్థులు ఈ దేవాలయాల విధులలో ఉంటున్నారు. నాట్ ఓన్లీ విధుల్లో అండి, మొత్తం షాపులన్నీ వాళ్ళవి. ఎప్పుడు ఎక్కడన్నా శ్రీశైలం వెళ్ళండి, ఎక్కడన్నా ఉండి ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మెయిన్లీ ముస్లిమ్స్. ఇది అక్కడ అమ్మేది పూలు ఇవి. ఓకే. మరి వాళ్ళ కష్టం ప్రకారం, వాళ్ళ ఖురాన్ ప్రకారం ఉమ్మేయాలి దాని మీద. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ పూలు, ఉమ్మేసిన పూలు తీసుకెళ్ళి మనం దేవుడికి ఇస్తున్నాం. జస్ట్ ఇమాజిన్ చేయండి. అండ్ వై దీస్ పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ ఎన్ యాక్షన్ అండి. సో ఆ గర్వాప్సీ చేయమని చెప్పానండి. అలాగే ఆల్ ది షాప్స్ ఓన్లీ, ఆఫ్ కోర్స్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అది కూడా చెప్పారు. దానివల్ల ఆయన ఈ లాస్ట్ ఈ జాబ్ ఆల్సో విత్-in 2 days
హిందూస్ తప్ప ఎవరు ఉండటానికి వీలు లేదు అని 4 సంవత్సరాల కిందట అన్నారు కదా ఆయన. సో అది నేను ఎప్పటి నుంచో అది అడ్వకేట్ చేస్తున్నా. అచ్చా 2019లో ఒక లెటర్ రాశాను, అది కూడా ఈ పుస్తకంలో ఉంది. అప్పుడు అశోక్ సింఘాల్ వాజ్ ది చైర్మన్ అండి. ఓకే. మాకు తెలిసి 15% అన్నా ఉన్నారు క్రిస్టియన్స్. మీరు ఏదైనా సరే వాళ్ళని ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు అది కనుక తప్పు అయి ఉంటే ఓకే, పోనీ 1% 2% ఉన్నారనుకుందాం భూమి. బట్ నేను చెప్పేది ఏంటంటే 15% ఉండారని ఉత్తరం రాసి మరి నేను ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశాను. ఒక్క మాట అనలేదండి దాని గురించి. లేదండి 15 ఎక్కడ ఉంటారు, ఉంటే ఏమన్నా ఒక 1% ఉంటారేమో, 2% ఉంటారేమో, అది టూ మచ్ అండి, మీరు దిస్ ఈజ్ నాట్ రైట్ అనొచ్చు కదండి. అనాలి కదా. అనలేదు అంటే 30% కరెక్ట్ అయి ఉంటుంది. ఈయనకి కొంచెమే తెలుసు అనుకుంటా. ఆ లెటర్ కూడా ఉంది, అందులో చూపిస్తాను. మళ్ళీ తర్వాత కన్సీల్డ్ క్రిస్టియన్సీ అంటే ఉండేవాళ్ళు ఈ 15% వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉండారు, వాళ్ళు బయటికి పెట్టరు, హిందూస్గానే యాక్ట్ చేస్తారు వాళ్ళు. అలా యాక్ట్ చేసిన వాళ్ళు ఎలా పట్టుకుంటాం? కరెక్ట్. ఏమండి, ఇప్పుడు క్రిస్టియన్స్ ఉండకూడదు అంటున్నాం, మనమేమో 15% ఉన్నారంటాం, ఎలా ఏం చేస్తాం? సో ఇంటికి వెళ్ళి చూడాలి. నేను లేదు, ఇంటికి వెళ్ళి చూడవచ్చు. నేను ఉత్తరం రాశాను, ఏమని, ప్రతి వాడు ఇది ఎంప్లాయీగా అక్కడ పనిచేసేవాళ్ళు 15 నిమిషాల ముందు రావాలి. వాళ్ళు ఒక పెద్ద హాల్కి వెళ్ళిపోతారు, కావాలంటే కట్టండి పెద్ద మ్యాన్షన్ వాళ్ళందరికీ, వాళ్ళు అందులోకి వస్తారు. అందరికి ముందు నామం పెట్టండి. అక్కడ ప్రీస్ట్ ఉంటారు ఆ హాల్లో. వెంకటేశ్వర స్వామికి 5 నిమిషాలు పూజ చేయండి. ఎవ్రీబడి హ్యాస్ టు సే గోవిందనామాలు. ఏమండి, పూజ చేసిన తర్వాత తీర్థం ప్రసాదం ఇవ్వాలి, ప్రదక్షిణ చేయాలి. ఒక పెండెంట్ మన బాలాజీది, సూపర్, వాళ్ళ పేరు మీద కూడా బాలాజీ ఉండి వాళ్ళ పేరు పెట్టి, వాళ్ళు డ్యూటీలో ఉన్నంత కాలం అవి ఉండాలి వాళ్ళ మీద. అది కనుక అండ్ సీసీ కెమెరాలు పెట్టి నిజంగా వాళ్ళు తీర్థం తీసుకుంటున్నారా, ప్రసాదం తింటున్నారా, ప్రదక్షిణ చేస్తున్నారా, గోవిందనామాలు అంటున్నారా, అది మానిటర్ చేయండి. మీరు డౌట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళండి. అదే కాకుండా ఎవరైతే రిపోర్ట్ చేస్తారో మీకు తెలుసు అనుకోండి, ఎవరో క్రిస్టియన్, అమ్మ ఇతను డెఫినెట్గా చర్చికి పోతున్నాడు, అక్కడ ఏదో ప్యాస్టరో లేకపోతే ఏదో తెలిసిందనుకోండి, మీరు కనుక రిపోర్ట్ చేస్తే నేనేం సజెస్ట్ చేశానంటే ఎవరైనా సరే రిపోర్ట్ చేశారు అంటే అది కనుక ప్రూవ్ చేయగలిగితే ఇంతని డబ్బులు అవార్డు వాళ్ళకి ఇవ్వండి. ముందే చెప్పండి, మీరు కనుక రిపోర్ట్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ వీ విల్ గివ్ యూ 1 lakh or 2 lakhs, ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు అంటే వీ వాంట్ టు ఐడెంటిఫై ది క్రిస్టియన్స్. ఐడియా చేశారండి. ఏమండి, సో ఇట్లాంటివన్నీ మనం సజెస్ట్ చేసామన్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో ఏమిటో. అంటే ఇప్పుడు మనం అసలు మొత్తం మనం ఎందుకు ఇదంతా చేసేది, మన సంస్కృతిని మనం కాపాడుకొని మనం ఎవరి మీద ఇంపోజ్ చేయమండి. మనది మీరు కనుక హిందూ మతం రాకపోతే మీకు తల పగిలిపోతుంది, మీరు ఇటర్నల్గా బర్న్ అవుతారు, ఈ లోకం మునిగిపోతుంది, తొందరగా వచ్చేయండి, మీరు మాత్రమే కాపాడబడతారు, ఇట్లాంటివన్నీ చెప్తే ఏంటి? అటువంటి మనం ఏం చెయ్యం, మనకి అది తెలియదు. అలాగే టీటీడీ ఫండ్స్ ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చిన, ఇప్పుడు అక్కడ ఉన్నాయి కదా ఎస్వి కాలేజీ అని, వాళ్ళు ఇస్తున్నారు అంటే అట్లీస్ట్ 2 హిందూ కోర్సెస్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ది కరిక్యులం. సూపర్. అది లేకపోతే వాళ్ళకి ఇవ్వద్దు డబ్బులు. కరెక్ట్. ఎవ్రీ స్టూడెంట్ షుడ్ నో సంథింగ్ అబౌట్ హిందూయిజం, 2 కోర్సెస్. అలాగే అంటే 2 మెయిన్ ఇష్యూస్ అనుకోండి. కరెక్ట్. అలాగే హాస్పిటల్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ దట్ హాస్పిటల్స్, ఏమండి
ఎస్పెషల్లీ 80% నర్సెస్ ఆర్ క్రిస్టియన్స్. ఓ ఎక్కడ చూసినా ఇది నాట్ ఓన్లీ TTD వాళ్ళ ఎక్కడైనా సరే, ఇప్పుడు ఎక్కడ చూసినా మిగతా ఇన్ జనరల్ TTD వాళ్ళ వాటిలలో యాక్చువల్లీ టీటీడీలో వాళ్ళైతే హిందువులు 20% కాబట్టి మైనారిటీ కదా అక్కడ ఉన్న నర్సుల్లో 80% క్రిస్టియన్స్. వీళ్ళ బతుకు ఎంత హీనం చేస్తారో మీకు తెలియదు. మీరు ఒక హిందూ రాసుకుపోయి అడగండి. బా. ఒక రోజు ఆ అమ్మాయి చూస్తున్న నా కళ్ళం నీళ్ళు వచ్చింది. ఎంత దూషిస్తారంటే వాడు రాయి, ఆ రాయిని మీకన్నా బుద్ధి ఉందా అని హిందూ నర్సుని తిడుతున్నారండి వాళ్ళు. వాళ్ళ మన హాస్పిటల్లో మన హాస్పిటల్ వాళ్ళు వెంకటేశ్వర స్వామి డబ్బు తింటూ అంటే ఒక మతంకి ఒక రూల్స్, రెగ్యులేషన్స్, మోరల్స్, ఎథిక్స్ అనేది లేదండి వాళ్ళకి. ది ఓన్లీ థింగ్ దే హ్యావ్ ఈస్ హౌ టు మేక్ అదర్ కంట్రీస్ బిలీవ్ ఇన్ దేర్ రిలీజన్ ఎట్ వాట్ ఎవర్ కాస్ట్ ఇట్ ఈస్. దే డోంట్ కేర్. దే హ్యావ్ టు లై 100 times. ఇంకా పైకి పోతారు మీరు చేస్తారు వాళ్ళు. రైట్. అంటే ఇంత డిఫరెన్స్ ఉందని మన హిందూస్ ఎందుకు మనం చెప్పటం లేదు, హిందూస్ ఎందుకు నేర్చుకుంటలేదు? రైట్. ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఇప్పుడు తెలుసుకుంటారేమో. ఇంకా ఆల్ దీస్ రిలీజియస్ లీడర్స్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు?